అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. నాకు ఎలా అనిపిస్తుంది, ఏంది ట్రైన్ ఎలా ఉంది, వందే భారత్ ఇటువంటివి అయితే దేనికి పనికిరావు. కోకోనట్ వాటర్ అయితే ఇస్తున్నారు. సో బై బై అహ్మదాబాద్ జంక్షన్. ఫాస్ట్ గా లోపలికి అయితే వెళ్తున్నాయి. ఆ విధంగా అయితే మనకి హెల్ప్ చేస్తారనమాట. ఇది ఎక్కడ మాస్రా మావా, మన ట్రైన్ ఆపేసి గూడ్స్ ట్రైన్ అయితే పంపిస్తున్నారు. సో ముంబైకి అయితే ఎంటర్ అయిపోయాం మనము. నాకు దీన్ని చూస్తే సేమ్ టు సేమ్ చెన్నై రైల్వే స్టేషన్ అయితే గుర్తొస్తుంది. 2017లో ఇండియన్ రైల్వేస్ కొన్ని ప్రైవేట్ ట్రైన్స్ అయితే తీసుకొచ్చింది. మీలో ఎంతమంది తెలుసు? ఒకవేళ తెలుసుంటే ఇండియాలో తిరిగిన ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ ఏది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడంటే వందే భారత్ అని అదని ఇదని చాలా ప్రీమియం ట్రైన్స్ అయితే వచ్చాయి. కానీ అప్పట్లో మోస్ట్ ప్రీమియం ట్రైన్ అంటే ఏదో మీకు తెలుసా? లగ్జరియస్ గా ట్రైన్ టికెట్ ప్రైస్ లోనే ఫుడ్ పెడతారు, మంచి కంఫర్టబుల్ సీట్స్ ఇస్తారు. ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. అది మరేదో కాదు, తేజస్ ఎక్స్ప్రెస్. సో రైట్ నౌ నేను వచ్చేసి అహ్మదాబాద్ లో ఉన్నా. నేను ఈ రోజు అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్యలో తిరిగే తేజస్ ఎక్స్ప్రెస్ యొక్క వీడియోని అయితే చేయబోతున్నాను. ఇది వచ్చేసి ఇండియాలో థర్డ్ ప్రైవేట్ ట్రైన్ అన్నమాట. ఈ తేజస్ అనే సిరీస్ లో ఏవైతే ఉన్నాయో ఇది ఇండియన్ రైల్వేస్ కి సంబంధం లేకుండా, లాభాలు నష్టాలతో సంబంధం లేకుండా IRCTC అనే వాళ్ళు ఈ ట్రైన్స్ అయితే నడుపుతారు. సో బేసిక్ గా చెప్పాలి అంటే IRCTC అనేది ఒక ఇండియన్ రైల్వేస్ కి లింక్ అయిన కంపెనీ. దీనికి ఉన్న లోకో పైలట్ గానీ, గార్డ్ గానీ, స్టాఫ్ గానీ అందరూ ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన వాళ్ళే. కాకపోతే దీని యొక్క లాభాలు, దీని యొక్క నష్టాలకు మటుకు ఇండియన్ రైల్వేస్ కి ఎటువంటి సంబంధం ఉండదు. IRCTC వాళ్ళది కంప్లీట్ బాధ్యత. ఈ విధంగా ఈ తేజస్ ఎక్స్ప్రెస్ లు ఇండియాలో ప్రైవేట్ ట్రైన్స్ అయితే అయ్యాయి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది లోపల పక్క. ఈ ట్రైన్ ముందర వందే భారత్ ఇటువంటివి అయితే దేనికి పనికిరావు. సో ఇంటీరియర్స్ ఎలా ఉంటాయి, ఏంది, అవుట్ సైడ్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎటువంటిది ప్రొవైడ్ చేస్తారు, స్టాఫ్ ఎటువంటి వాళ్ళు ఉంటారు, ఇదంతా నేను మీకైతే క్లియర్ గా చెప్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోలాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ తేజస్ ఎక్స్ప్రెస్ యొక్క అవుట్ సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ పెయింటింగ్ థీమ్ అయితే అదరగొట్టేసాడు. ఇక్కడ తేజస్ అని అయితే రాస్తున్నాడు ఇంగ్లీష్ లో, హిందీలో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ AC చైర్ కార్ అని అయితే రాశారు. మనం ఈ ట్రైన్ లో ఏ మాత్రం తగ్గకుండా ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. నెక్స్ట్ లెవెల్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉండబోతుంది. ఇంకా ఎగ్జిక్యూటివ్ క్లాస్ అంటేనే ఈ ట్రైన్ లో టాప్ క్లాస్ అన్నమాట. టికెట్ కాస్ట్ ఎంత పడింది అనేది కొంచెం సేపట్లో అయితే మీకు నేను చెప్పబోతున్నాను. ఇక్కడ చూస్తే అహ్మదాబాద్ టు ముంబై సెంట్రల్ అండ్ బ్యాక్ టు అహ్మదాబాద్ అని అయితే రాసింది. ఈ ట్రైన్ మార్నింగ్ 6:40కి అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంటకి ముంబై సెంట్రల్ కి వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యి నైట్ కల్లా తిరిగి అహ్మదాబాద్ కి అయితే వస్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి ఆటోమేటిక్ లాకింగ్ డోర్స్ తో వస్తుంది. ఇంకొక 7 minutes ఉందన్నమాట మన ట్రైన్ స్టార్ట్ అవడానికి అయితే. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇంటీరియర్స్ మీకు నేను చూపించడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈ ట్రైన్ లో మనకు వచ్చేసి 2 రకాల క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఇంకోటి వచ్చేసి AC చైర్ కార్. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే. దీని గురించి డీటెయిల్ గా నేను మీకు చెప్తా, ఎందుకంటే మనం ట్రావెల్ చేసేది ఈ కోచ్ లోనే కాబట్టి. ఒకసారి మీకు AC చైర్ కార్ రఫ్ గా చూపించేస్తా ఏ విధంగా ఉంటుందో, సో దట్ మీకైతే ఒక ఐడియా వస్తుంది. సో ఇది వచ్చేసి AC చైర్ కార్. మోస్ట్లీ ఈ రోజు ట్రైన్ అయితే ఖాళీగానే ఉన్నట్టుంది, సీట్లు ఎక్కడ ఫుల్ అయినట్టు అయితే కనిపించలేదు. AC చైర్ కార్ వచ్చేసి 3+2 సీటింగ్ అయితే ఉంటుంది. సేమ్ వందే భారత్ లో ఏ థీమ్ అయితే ఉంటుందో అదే విధంగా. సీట్లు డిజైన్ అయితే చూడడానికి ఈ విధంగా ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, విండో బ్లైండ్ కి ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, అండ్ CCTVలు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటాయి, అదేందో చూద్దాం పదండి. మన ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి వచ్చే కాబట్టి మీకు క్లియర్ గా చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఏంది అని అనేది. ఈ IRCTC తేజస్ ఎక్స్ప్రెస్ వచ్చేసి 2017 లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చేసి 2020 లో అయితే స్టార్ట్ చేశారు. వందే భారత్ రాకముందే ఈ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రీమియం కేటగిరీలో. సో ఇప్పుడే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, 1 లీటర్ వాటర్ బాటిల్, అండ్ కొన్ని స్నాక్స్ ఇచ్చారు. సో దీంట్లో కన్నా చూసుకున్నట్టయితే ఆల్మండ్స్, బిస్కెట్స్ విత్ కోకోనట్ వాటర్. హే, ఇది మంచి విషయం అబ్బా, కోకోనట్ వాటర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి రిఫ్రెషింగ్ వైప్స్, శానిటైజర్ ఇవైతే ఇచ్చారు. అండ్ దీనికి ట్రే చూడండి ఎంత యూనిక్ గా ఉంటుందో. ఇలా ఓపెన్ చేస్తే ఇలా పడుతుంది. ట్రైన్ అయితే ఇలా ఓపెన్ చేయాలి. సో భలే ఉంది కదా ఈ సిస్టమ్ అయితే. ఒకసారి రఫ్ గా లోపల పక్క ఎట్లుంటది ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో అనేది చూసుకున్నట్టయితే మనకి సీటింగ్ వచ్చేసి 2+2 సీటింగ్ తో అయితే వస్తుంది. సీట్స్ అయితే మంచి వెడల్పుగా కంఫర్టబుల్ గా ఉంటాయి. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా అదిరిపోయింది అనమాట. అండ్ సీట్స్ మనకి నెక్ రెస్ట్ అయితే వస్తున్నాయి. చూడండి, ఇది అడ్జస్టబుల్, ఇట్లా పైకి అనుకోవచ్చు, కిందకి అనుకోవచ్చు అనమాట. మన హైట్ ని బట్టి అయితే ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కాళ్ళు పెట్టుకోవడానికి మంచిగా మనకి లెగ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వచ్చేసి సీట్
సీట్ రిక్లైనింగ్ అయితే ఉంటుంది. ఈ బటన్ నొక్కితే సీట్ ఫ్రంట్ టు బ్యాక్ అయితే రిక్లైన్ అయ్యిద్ది అనమాట. అండ్ ఇది వచ్చేసి అండర్ థై సపోర్ట్ కోసం ఇది నొక్కి మనం అయితే దీన్ని అండర్ థై సపోర్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ అయితే చాలా మెత్తగా ఉంది, మంచి కంఫర్టబుల్ గా కూడా ఉంది. చూడడానికి అయితే కూర్చోడానికి కూడా బాగుంది. మనకు ఒక కప్ ఇచ్చేసి టీ మిక్స్ పౌడర్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ టాప్ లో కన్నా చూసుకున్నట్టయితే లైట్స్ ఉన్నాయి, రీడింగ్ లైట్స్. అండ్ ర్యాక్ అయితే ఉన్నాయి లగేజ్ పెట్టుకోవడానికి. పెద్ద ట్రాలీస్ అయినా ఈజీగానే పట్టేస్తే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. సో మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అవడానికి రెడీ అయింది. గేట్స్ కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి అనమాట. చూపిస్తాను, నేను వెళ్ళేసరికి నాకు తెలిసి గేట్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఇదిగోండి స్టార్టెడ్. ఇది నా లైఫ్ లో సెకండ్ తేజస్ ఎక్స్ప్రెస్ నేను జర్నీ చేసేది. ఇదిగోండి గేట్స్ అయితే లాక్ అయిపోయాయి. అండ్ ట్రైన్ కూడా అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో బై బై అహ్మదాబాద్ జంక్షన్. ఫాస్ట్ గా లోపలికి అయితే వెళ్తున్నాయి, ఎందుకంటే టీ సర్వ్ చేస్తున్నారు. వేడి నీళ్ళు పోస్తారనమాట, దాన్ని మిస్ అయిపోతాను కాబట్టి ఫస్ట్ కడుపులో ఏదో ఒకటి పడేస్తే కొంచెం ఆకలి అయితే తక్కువ ఉంటది. మార్నింగ్ లేసి వస్తే భయంకరమైన ఆకలి, అదో బాధ. సో నాకు ఒక్కటి ఇందులో మంచిగా అనిపించింది ఏంటంటే విండోస్ అయితే క్లీన్ గా లేవు. నాదొక్కటే కాదు, ఏది చూసుకున్నా అంతేనమాట. ఏది చూసుకున్నా కొంచెం షేడ్ అవుట్ అయితే అయిపోయినట్టు మసకగా అయితే ఉంది. అంతేలేండి, ఇంకా ఆల్మోస్ట్ లైక్ 4 to 5 years బ్యాక్ ఓల్డ్ ట్రైన్ కదా ఇది వచ్చేసి, అంతే ఉంటాయి. బట్ ప్రైవేట్ ట్రైన్ కదా, కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం ఆటోమేటిక్ గా, బికాస్ వి పెయిడ్ నో. ఇదిగోండి అహ్మదాబాద్ జంక్షన్ అయితే క్రాస్ అయిపోతున్నాం. సో మనకి వేడి నీళ్ళు అయితే ఇచ్చారు. మనకి ఇచ్చిన టీ మిక్స్ ని ఇందులో కలుపుకొని తాగేయడమేను. సో ఇది సీట్స్ ఎలా అంటే మనకి థియేటర్ లో ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట. సో మనం ఇక్కడ బటన్ ఇలా అంటే చూడండి, కింద పక్క జరుగుద్ది, వెనకాల పక్క కూడా జరుగుద్ది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 82902. మొత్తం 493 కిలోమీటర్లు, దగ్గరికి 500 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం మనం ఈ ట్రైన్ లో. ఈ 493 కిలోమీటర్లు కవర్ చేయడానికి అప్రాక్స్ గా ఈ ట్రైన్ 6 hours 25 minutes టైం అయితే తీసుకుంటుంది. మార్నింగ్ 6:40కి అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకి మనము ముంబై సెంట్రల్ MMCTకి అయితే చేరుకుంటాము. అండ్ మీకు విషయం తెలుసా, ఈ తేజస్ ఎక్స్ప్రెస్ కి ఇప్పుడు మనం ఉన్నాం కదా, వాడిన కోచెస్ ఏవైతే ఉన్నాయో వీటిని టెస్ట్ చేసేటప్పుడు 200 km/h స్పీడ్ తో కూడా టెస్ట్ చేశారు. అప్పుడైతే ఈ సక్సెస్ఫుల్లీ వెళ్ళాయి ఆ స్పీడ్ తో. కానీ మన ట్రాక్స్ అయితే అంత స్పీడ్ ని సపోర్ట్ చేయవు కాబట్టి కేవలం 130 km/h స్పీడ్ కి అయితే దీన్ని లిమిట్ చేశారు. ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళే హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 130 km/h. ఒకవేళ ట్రాక్స్ కనుక సపోర్ట్ చేసే పని అయితే ఈ ట్రైన్ 200 km స్పీడ్ తో కూడా వెళ్ళగలదు. సో ఈ ట్రైన్ కు ఉండే లోకోమోటివ్ వచ్చేసి వడోదరా బేస్డ్ VAP7 లోకోమోటివ్. ఈ ట్రైన్ లో ఒక స్పెషాలిటీ ఏం తెలుసా, విండో షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్లీ ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ అనమాట. మనం ఈ బటన్ ని నొక్కి పెట్టుకుంటే చాలు, మీరైతే చూడొచ్చు విండో షేడ్ అనేది ఆటోమేటిక్ గా పైకి లేస్తుంది. ఈ ఫీచర్ అయితే చాలా 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 బాగుంది. మామూలుగా మనకి వందే భారత్ ట్రైన్ లో కూడా మాన్యువల్ దే ఉంటది, చేత్తో లాక్కునేది. బట్ ఇదైతే కంప్లీట్ ఎలక్ట్రానిక్. ఈ బటన్స్ నొక్కి మనం ఈజీగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ భలే ఉంది. అండ్ కిందకి దింపాలనుకుంటే కింద బటన్ నొక్కితే ఇదిగోండి కిందకైతే దిగేస్తుంది. సో ఈ విధంగా పనిచేస్తుంది, కంప్లీట్ ఎలక్ట్రానిక్ ది. అండ్ ప్రెసెంట్ ఈ ట్రైన్ వచ్చేసి 110 km/h స్పీడ్ లో దగ్గరగా అయితే క్రూజ్ అవుతుంది. కొన్ని దగ్గరలో 130 కూడా పట్టుకుంటది, కానీ ఇక్కడ ఓన్లీ 110 లాగా ఉంది లిమిట్, అందుకనే 110 లో పోతుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రైన్ కాబట్టి దీనికి ప్రిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎటువంటి ట్రైన్స్ అయినా సరే తీసి పక్కన పెట్టేసి ఈ ట్రైన్ అయితే ముందుగా పంపిస్తారు. ఆన్ టైం వెళ్ళేటట్టు అయితే చూస్తారు. మనకి రాజధాని, వందే భారత్, డురంటోలు వీటికి ఏ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందో అదే ప్రిఫరెన్స్ ఈ ట్రైన్ కి ఇస్తారనమాట. ఈ ట్రైన్ లో లేదు కానీ మామూలుగా కొన్ని తేజస్ ఎక్స్ప్రెస్ లో అయితే నేను ఆన్లైన్ లో చూసాను, నేను ఎక్కలేదు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ టీవీ యూనిట్ అయితే పెడతారు, డిస్ప్లే యూనిట్ పెడతారు. ఇక్కడ నుంచి మనం లొకేషన్ చూసుకోవడం కానీ, ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుంది అట్లాంటి డీటెయిల్స్, అండ్ దాంతోపాటు ఏమన్నా మూవీస్ ఇట్లాంటివన్నీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఈ ట్రైన్లో అయితే లేదు. నాకు తెలిసినంత వరకు చెన్నై ఎగ్మోర్ టు మధురై తేజస్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాంట్లో స్క్రీన్ ఉంటుంది, దీంట్లో అయితే లేదు. అండ్ ఈ ట్రైన్ యొక్క ఫేర్ విషయానికి వచ్చేస్తే మనం ట్రావెల్ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ క్లాస్ యొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 2400 రూపీస్ అయితే పడింది దగ్గరగా. అదే మీరు ఏసీ చైర్ కార్ 3+2 సీటింగ్ ఉంది కదా, దాంట్లో ట్రావెల్ చేస్తాను అంటే 1680 రూపీస్, అంటే అప్రాక్స్గా 1700 రూపీస్ అయితే పడుతుంది. విత్ ఫుడ్ ఇంక్లూడెడ్ ఉంటుంది అనమాట ఇందులోనే. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి డైనమిక్ ఫేర్ ట్రైన్. సో డైనమిక్ ఫేర్ ట్రైన్ అంటే ఏంటి అంటే దీనికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది అయితే ఉండదు. సో టికెట్స్ తక్కువ సేల్ అయినప్పుడు తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. టికెట్స్ ఒకవేళ సేల్ అయిపోయి ఇంకా లాస్ట్ ఫ్యూ టికెట్స్ ఉన్నాయన్నప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నాకు 2300 రూపీస్ పడింది కదా దీని టికెట్ కాస్ట్. సమ్ టైమ్స్ ఇది 3000 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీని బట్టి. మీరు లాస్ట్ మూమెంట్ లో బుకింగ్ చేసుకుంటే సీట్లు ప్రైజులు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంటది. దాన్నే డైనమిక్ ఫేర్ అని అంటారు. ఓన్లీ మనకి ఇండియన్ రైల్వేస్ లో కొన్ని కేటగిరీ ఆఫ్ ట్రైన్స్ కి
మాత్రమే ఈ డైనమిక్ ఫేర్ అనేది వర్తిస్తుంది. అందులో ఈ తేజస్ ఎక్స్ప్రెస్ ఒకటి, రాజధాని, టొరంటో వీటికి కూడా ఈ డైనమిక్ ఫేరింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ మంచి విషయం ఏం తెలుసా, మనకు ఒకవేళ హెవీ ట్రాలీస్ అట్లాంటివి ఉంటే స్టాఫ్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. చూడొచ్చు తీసి లగేజ్ అంతా పైన పెట్టడము ఆ విధంగా అయితే మనకి హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళే బయట ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా లోపలికి తీసుకుంటారు. మర్చిపోయా, ఈ ట్రైన్ నెంబర్ అయితే మీకు చెప్పలేదు కదా, 82902 అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్ళేటప్పుడు. అండ్ ముంబై నుంచి అహ్మదాబాద్ వచ్చేటప్పుడు అయితే 82901 ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి. ఇదిగోండి బ్లైండ్స్ అన్ని క్లోజ్ చేశారు. ఈ విధంగా ఉంటుంది బ్లైండ్స్ క్లోజ్ చేసినప్పుడు. అటు సైడ్ అయితే ఎండబడుతుంది కదా, అందుకని క్లోజ్ చేసేసారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రివర్ వచ్చేసి మహి రివర్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. వెస్ట్ సైడ్ అయితే ఫ్లో అవుతుంది టువర్డ్స్ అరేబియన్ సీ వైపు. చాలా తక్కువ రివర్స్ మన ఇండియాలో వెస్ట్ సైడ్ అయితే ఫ్లో అవుతాయి. అందులో ఇది కూడా ఒకటి. ఇది ఎక్కడ మాస్రా మామ, మన ట్రైన్ ఆపేసి గూడ్స్ ట్రైన్ అయితే పంపిస్తున్నారు. బ్యాగ్ 11 లోకోమోటివ్ వెళ్తుంది అది. వెల్కమ్ టు వడోదరా సిటీ జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి BRC. వడోదరాని ఇంతకు ముందు బడోరా సిటీ అని కూడా అనేవాళ్ళు, అందుకని చెప్పి స్టేషన్ కోడ్ BRC అని వచ్చింది. బడోరా, BADORA. సో అందుకే BRC అని వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు అన్న వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారు లగేజ్ అది పికప్ చేసుకోవడానికి. లోపల పక్క స్టాఫ్ అయితే ఇదొక్కటి నాకు ఇందులో అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మన ట్రైన్ కి వచ్చేసి 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. ఈ వడోదరా జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చేసి స్ట్రాటజిక్ గా మంచి లొకేషన్ లో ఉండడం వల్ల ఇది ఇండియాలోనే 5th బిజియెస్ట్ రైల్వే స్టేషన్. అండ్ అన్న వాళ్ళు అయితే విజిల్ వేస్తున్నారు. విజిల్ వేసిందంటే ఇంకా ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అని అయితే అర్థం. నాకు దీన్ని చూస్తుంటే సేమ్ టు సేమ్ భారత్ గౌరవ ట్రైన్స్ గుర్తొస్తున్నాయి. దాంట్లో కూడా ఇంతే, ఈ విధంగా విజిల్ అయితే వేస్తారు ట్రైన్ ఎక్కేయమని. సేమ్ అదే గుర్తొస్తుంది నాకు. సో డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. చలో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము. వడోదరా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే లోడ్ చేసేసారు. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. ఏమేమి ఇస్తారు అనేది అయితే చూద్దాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లో మన కోసము. సో బ్రేక్ఫాస్ట్ అయితే జస్ట్ ఇప్పుడే ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ లో చూసుకున్నట్టయితే దహీ అయితే ఇచ్చారు అండ్ ఒక డ్రింక్, యాపిల్ డ్రింక్ న్యాచురల్ ది. అండ్ ఇవి వచ్చేసి అట్లులాగా మేతి తెప్లా అని అయితే అంటారు దీన్ని. మన సైడ్ వచ్చేసి అట్లులాగా అన్నమాట, చపాతీతో చేసింది. అండ్ ఒక లాటే చాకో పై విత్ పోహా ఇచ్చారు. అండ్ దాంతో పాటు కొన్ని సాసెస్, పికిల్స్ అయితే ఇచ్చారనమాట. నాన్ వెజ్ మీల్ అయితే బుక్ చేసుకున్నాను. బేసిక్ గా నాకు ఈ పోహా బదులు బ్రెడ్ ఆమ్లెట్ అయితే రావాలి, కానీ నాకు బ్రెడ్ ఆమ్లెట్ వద్దు అని చెప్పేసరికి నాకు ఇదైతే ఇచ్చారు, పోహా ఇచ్చారనమాట. సో బేసిక్ గా బ్రేక్ఫాస్ట్ వరకు నేను వెజ్ మీల్ తీసుకున్నా. నేను బుక్ చేసిన మటుకు నాన్ వెజ్. సో ఇందాక పోహా తిన్నా. పోహా అయితే మటుకు చాలా బాగుంది. దాంతో పాటు ఈ చపాతీ రోల్ కూడా తింటున్నా. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. సో మీకు తేజస్ ఎక్స్ప్రెస్ లో వాష్రూమ్స్ కూడా చూపిస్తాను. సేమ్ మన నార్మల్ ఇండియన్ రైల్వేస్ లో ఏ వాష్రూమ్స్ అయితే ఉంటాయో అయ్యే వాష్రూమ్స్, కాకపోతే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. స్మెల్ కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ అట్లాంటిది అయితే ఏమీ రావట్లేదు. డస్ట్బిన్ కూడా ఉంది అండ్ షింక్ అన్ని అయితే చాలా నీట్ గా ఉన్నాయి. చూడొచ్చు మీరైతే. సో క్లీనింగ్ అయితే చేస్తున్నారు. బయలుదేరి మనము కరెక్ట్ గా 2 అవర్స్ అవుతుంది అంతే. 2 అవర్స్ కూడా అవ్వట్లే, ఈ లోపలే క్లీన్ చేస్తున్నారు. అంటే నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు ఒకసారి, లంచ్ అయినప్పుడు ఒకసారి, 2 సార్లు అయితే క్లీన్ చేస్తారు దీన్ని అయితే. సో ఇప్పుడు వచ్చేసి బారుచ్ జంక్షన్ కి అయితే వచ్చాము. ట్రైన్ వచ్చేసి దాదాపు ఒక 10 మినిట్స్ లేట్ గా అయితే నడుస్తుంది అంతేను. మాక్సిమం ఆన్ టైం అయితే లాగుతున్నాడు. పర్లే, వెళ్ళేసరికి అయితే ముంబైకి కవర్ చేస్తాడని అయితే అనుకుంటున్నా. ఇక్కడికైతే మటుకు 10 మినిట్స్ లేట్ గా వచ్చింది. ఈ బారుచ్ జంక్షన్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది న్యూఢిల్లీ ముంబై లైన్ ని అండ్ అహ్మదాబాద్ ముంబై లైన్ అయితే ఇక్కడ కలుపుతుంది. ఇక్కడ నుంచి మనకి ఒకే లైన్ గా ముంబైకి అయితే వెళ్తుంది అనమాట. న్యూఢిల్లీ ట్రైన్స్ వచ్చేసి ఇక్కడ కలుస్తాయి. అహ్మదాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ వచ్చేసి ఇక్కడ కలుస్తాయి. సో ఇది వచ్చేసి నర్మదా రివర్. నర్మదా రివర్ అయితే మనం ఇప్పుడు క్రాస్ అవుతున్నాం. ఇది వచ్చేసి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అన్నమాట. ఇది వచ్చేసి ఇండియాలోనే 5th లాంగెస్ట్ రివర్. అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో ఇదే ఫస్ట్ లాంగెస్ట్ రివర్. దీన్ని లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని కూడా అంటారు. ఇది మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యి గుజరాత్ కి అయితే వస్తుంది. మొత్తము 1312 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్లేస్ లో అయితే కలుస్తుంది అరేబియన్ సీలో. సో ట్రైన్ చూడండి ఫుల్ స్పీడ్ తో అయితే క్రూజ్ అవుతుంది. 130 km/h స్పీడ్ తో అయితే వెళ్తుంది. జమ్మని వెళ్తుంది చెప్పాలి అంటే. ట్రైన్ సూరత్ కి అయితే ఎంటర్ అయింది. అండ్ మన పక్కన ఉంది కదా, ఇది వచ్చేసి సంత్రాగచ్చి టు పోర్బందర్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఐసెఫ్ కోచెస్ తో అయితే నడుస్తుంది. అండ్ ఆల్సో ఈ ట్రైన్ కి ఇంకా గుజరాత్ లో ఇదే లాస్ట్ స్టాప్. సూరత్ లో మన ట్రైన్ కి 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడికి మన ట్రైన్ 230 కిలోమీటర్స్ జర్నీని అయితే కంప్లీట్ చేసుకుంది. సో కొంతమంది అయితే ఎక్కుతున్నారు అండ్ కొంతమంది దిగుతున్నారు. మాక్సిమం దిగే వాళ్ళందరూ ఇటు సైడ్ నుంచి దిగేశారు అనమాట. ఇటు సైడ్ కొంతమంది ఎక్కుతున్నారు. సో సూరత్ రైల్వే స్టేషన్ కోడ్
వచ్చేసి ఎస్టీ జనాలు అయితే గట్టిగా ఉన్నారు చూడండి. ఇక్కడ చాలా మంది దిగారు అండ్ ఆల్సో చాలా మంది ఎక్కారు. ఇక్కడ అహ్మదాబాద్ తర్వాత సూరత్ లోనే చాలా మంది ఎక్కింది. మా దాంట్లో అయితే ఇంకా చేరుకారు పరిస్థితి అయితే నాకు తెలియదు. సో ఇప్పుడే ఒక స్టేషన్ అయితే క్రాస్ అయ్యాము. ఇక్కడ ఊరు కనిపిస్తుంది కదా, ఈ ఊరు వచ్చేసి నవసారి. సో బేసిక్ గా చాలా ట్రైన్స్ కి ఇక్కడ స్టాప్ అయితే ఉంటుంది. బట్ మనది ప్రీమియం ట్రైన్ కాబట్టి మనకి ఇక్కడ స్టాప్ అయితే లేదనమాట. సూపర్ ఫాస్ట్ కూడా ఇక్కడ ఆగుతాయి కానీ డొరంటోలు, రాజధానిలు, వందే భారత్లు అండ్ తేజస్ ఎక్స్ప్రెస్ ఇవైతే ఇక్కడ ఆగవు. అవి కాకుండా మిగతా అన్ని ట్రైన్స్ కి ఈ ఊర్లో అయితే స్టాప్ ఉంటుంది. టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. అంతే 11 o'clock కే ఫుడ్ అయితే ఇచ్చేసారు. నాకైతే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఏమి ఇచ్చారా అని. చికెన్ బిర్యానీ అని అనుకోవాలి మనం దీన్ని, కానీ చికెన్ బిర్యానీ ఏది మన సైడ్ చికెన్ బిర్యానీ లాగా కాదు, ఇక్కడ నార్త్ ఇండియన్ చికెన్ బిర్యానీ. సో ఇది మనకి ఇచ్చింది అయితే. టైం 11 కాబట్టి అట్లీస్ట్ 12-12:30కి అట్లా తిందాం, తొందరే ఉంది. దాంతోపాటు ఇది కొంచెము సో మనకి చికెన్ బిర్యానీతో పాటు ఒక స్వీట్ అయితే ఇచ్చారు, రసగుల్లా లాగా. అండ్ ఇంకా వచ్చేసి పెరుగు అండ్ ఇంకా టిష్యూస్, స్పూన్స్ అవన్నీ ఇచ్చారు. సో ఈ ప్లేస్ ని వసై క్రీక్ అని అయితే అంటారు. సో మనకి ఇక్కడ కనిపిస్తుందంతా సముద్రం వాటర్ అనమాట. రెండిటిగా చీలుస్తుంది ఇక్కడ ల్యాండ్ అయితే వాటర్. భలే ఉంటది అది చూడడానికి అయితే మటుకు. బట్ ట్రైన్ లో నుంచి అంతగా కనిపించలేదు కానీ ఆ ఏరియాలో బోటింగ్ చేస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. మధ్యలో ఒక ఐలాండ్ కూడా అయితే ఉంటుంది. సో వెల్కమ్ టు బోరావలి. సో ముంబైకి అయితే ఎంటర్ అయిపోయాం మనము. సో ఇది వచ్చేసి బోరావలి రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్లాల్సిన ముంబై సెంట్రల్ కేవలము 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది ముంబైకి ఎంట్రన్స్ అనుకోండి. ఇక్కడ దిగే వాళ్ళు దిగేస్తారు స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు. ఇంకా సిటీ లోపల దిగాలనుకునే వాళ్ళు లోపల వరకు అయితే వస్తారు. అండ్ ఇందాక ఫుడ్ అయితే ఇచ్చారు కదా, అదైతే తినడం స్టార్ట్ చేసేస్తా. అసలు ముంబై ఎంటర్ అయిన కాడ నుంచి లోకల్ ట్రైన్స్ ఏ విధంగా తిరుగుతున్నాయి అంటే నిజంగా లోకల్ ట్రైన్స్ ని హార్ట్ ఆఫ్ ముంబై అని అయితే అంటారు కదా, అది వీటిని చూస్తే నాకు అర్థమవుతుంది. చూడండి ఇందాక అక్కడ ఒక లోకల్ ట్రైన్ కనిపించింది, ఇప్పుడు ఇక్కడ ఒకటి కనిపించింది. పిచ్చిగా కనిపిస్తున్నాయి అనమాట లోకల్ ట్రైన్స్ అయితే. లోకల్ మెమో బస్ తేజస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. 2 ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి, కాకపోతే అది వెనకాల పడిపోయింది. చూడండి ఇంకో మెమో ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ విధంగా ఉంది. అది కూడా గట్టి లాగడానికి ట్రై చేస్తున్నారు కానీ లోకల్ ట్రైన్, కానీ అది వెనకాల పడిపోయింది. మనోడు గట్టిగా లాగుతున్నాడు స్పీడ్ అయితే. సో ఫైనల్లీ వెల్కమ్ టు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏదో సినిమాలో చూపిస్తున్నట్టు ఉందన్నమాట. సో ముందర పక్కకి అయితే వెళ్దాం. మొత్తం ఈ జనరేటర్ సౌండ్ ఏను ఇక్కడ అంతా. సో రైల్వే స్టేషన్ మెయిన్ హాల్ ఏరియా అనమాట ఇది. నాకు దీన్ని చూస్తే సేమ్ టు సేమ్ చెన్నై రైల్వే స్టేషన్ అయితే గుర్తొస్తుంది. ఇదంతా బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిందే కాబట్టి ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి. ఒకసారి మీకు బయటికి వెళ్ళా కూడా అవుట్ సైడ్ వ్యూ ఎట్లుంటుందో చూపిస్తా. ఇవన్నీ ఖచ్చితంగా చూడాల్సిన రైల్వే స్టేషన్లు. సో నేను ఇప్పుడు వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కి అయితే వెళ్తున్నాను లోకల్ ట్రైన్ పట్టుకొని. సో దానికని నేను రైల్వే స్టేషన్ బయటకి అయితే వెళ్ళట్లేదు. హోప్ఫుల్లీ ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చేస్తా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.